ఐకేఆర్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్కి సంబంధించి సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐకేఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2/8/2024 రోజు ఈ నోటిఫికేషన్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 10/2024. ఇక్కడ పోస్ట్ ఏంది, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఏంది, దాని పీరియడ్, క్వాలిఫికేషను, ఏ విధమైన శాలరీ ఉంటుందనేది ఇక్కడ చూసుకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ అనే పోస్టు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. 7 నెలల పీరియడ్లో ఈ డ్యూటీ ఉంటుంది. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ హోమ్ సైన్సెస్కి సంబంధించి ఏది ఉన్నా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మరియు తెలుగులో మాట్లాడడానికి వస్తే కొంచెం ప్రియారిటీ ఉంటుంది. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రియారిటీ ఉంటుంది ఈ పోస్టుకు సంబంధించి. ఒక నెలకు 32,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది, ఫిక్స్డ్ శాలరీ. అదేవిధంగా సెకండ్ పోస్ట్ చూస్తే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఒక పోస్ట్ ఉంది. 6 నెలలు పీరియడ్ చేయాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లీష్ మరియు తెలుగు తెలిసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెలకు 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 21 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులంతా టెంపరీ పోస్టులు. ఒకటేమో 7 నెలల పీరియడ్ ఉంటుంది, ఒకటేమో 6 నెలల పీరియడ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ దీనికి సంబంధించి డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి, పీజీ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూ ఉంటుంది 21/8/2024 తారీఖు ఐసీఆర్ సిఆర్ఐడిఏ సంతోష్ నగర్ హైదరాబాద్ 500059 అనే దగ్గర వెన్యూలో 21/8/2024 రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. 11 గంటల లోపలనే అటెండ్ అయిన వాళ్ళు మాత్రం ఈ ఇంటర్వ్యూకు 11 గంటల లోపలనే అక్కడ వెన్యూలో అటెండ్ కావాలి. అటెండ్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ 11 తర్వాత ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి అవకాశం ఉండదు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇందులో అనెక్సర్ రూపంలో పెట్టడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తే ఎట్లా ఫిలప్ చేయాలను ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఒక సెట్ సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ మీకు ఏవైతే ఇక్కడ అడిగారో అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్తో ఒక సెట్, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రావాలి. ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి టీఏ/డిఏలు కూడా ఎలాంటివి ఉండవు అనేది ముందే చెప్పి పెట్టేసారు. ఇక ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ICAR-CRIDA.RES.in అనే వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఒకటి అప్లికేషన్ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ పొజిషన్ నెంబరు 1వ, 2వ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద పొజిషన్, పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడ పాస్ ఫోటో అతికించాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా క్లియర్గా రాయాలి. ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్ కోడ్ నెంబర్తో రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ బ్లాంక్ లెటర్లో రాయాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇక్కడ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్లో ఫిలప్ చేయాలి. ఇక్కడ ఏ యూనివర్సిటీలో డిగ్రీ అయింది, ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ ఇయర్లో చేశారు, ఈ విధంగా డిగ్రీ, పీజీ, పిహెచ్డికి సంబంధించి. ఒకవేళ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. సో నెట్ క్వాలిఫై అయితే ఎస్ అని పెట్టండి. వ్యాలిడిటీ ఆఫ్ నెట్ సర్టిఫికేట్ ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయాలి. తర్వాత రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఇక్కడ డేట్ వేసి ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ సర్టిఫికేట్స్ అయితే ఏకసంగా కూడా తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారాల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.